లోకేష్ ను కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారని అందుకే ప్రభుత్వ సభలో పార్టీ తరపున అభ్యర్థుల్ని ప్రకటించారని అన్నారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. ఆయన టికెట్ల ప్రకటన అనేది పార్టీ అధినేత చంద్రబాబు చేస్తారని, మొన్న లోకేష్ ప్రకటన ఫైనల్ కాదన్నారు. చంద్రబాబు నిర్ణయం తర్వాతే తన స్పందన చెప్తానన్నారు టీజీ. అయితే క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకే ముందుగా అభ్యర్థుల ప్రకటన జరుగుతోందని చెప్పారు కర్నూలు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి. లోకేష్ గారు ఒక మంత్రి గారు ఆడ కార్యక్రమం వచ్చి ప్రభుత్వ కార్యక్రమం, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కాదు, ముఖ్యమంత్రి కాదు, వచ్చింది అక్కడ ప్రభుత్వ ఫంక్షన్కి. అక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా వ్యక్తులని అనౌన్స్ చేయటం నిజంగా నాకు అంతుపట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మిడ్ నైట్ అంటే పొద్దున బీఫామ్ ఇచ్చే సమయాన మిడ్ నైట్ నిర్ణయాలు తీసుకుంటుంటారు చాలా మటుకు. చంద్రబాబు గారు కూడా చాలా మార్లు అందరికీ చెప్పాడు, సర్వే చేసే ముందుకు పోతామని. నన్ను కూడా అడిగారు, చంద్రబాబు గారు మీకు రాజ్యసభ కదా ఇచ్చాము, రాజ్యసభ రాజీనామా చేస్తానండి, యంగ్స్టర్స్ రావాలంటున్నారు పాలిటిక్స్లో, వాళ్ళకి ఇస్తాంలే అని కూడా నేను చెప్పడం జరిగింది. దానికి కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. మరి ఆయన ఎందుకు ఆ విధంగా స్పందించడో నాకు తెలియదు. ఆయన మోహన్ రెడ్డి గారు ఏమైనా హిప్టనైజ్ చేశాడేమో లోకేష్ గారినే నాకు తెలియదు. మా మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడు, ఏమైనా హిప్టనైజ్ చేసి ప్రభుత్వ ఫంక్షన్లో ప్లాట్ఫామ్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎంపీ వీళ్ళకు ఓట్లు వేయండి అని అడగటం నాకు నిజంగా ఇప్పటికీ నాకు అంతుపట్టడం లేదు. లోకేష్ గారు కూడా అట్లా మాట్లాడరు. ఏమన్నా డెఫినెట్గా మా మోహనుడు హిప్టనైజ్ చేసింటాడు కాబట్టి అట్లా మాట్లాడేట అనుకుంటాను. నా స్పందన ఏమైనా అడుగుతున్నారు. నా స్పందన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి గారు వారు స్పందించి వారు చెప్పినప్పుడు వారు ఏం చెప్తారో వారు చెప్పినా విన్నాక నా స్పందన ఉంటుంది. పరిస్థితులు మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి, ప్రభావాలు మారుతాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ, చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేషనల్ జనరల్ సెక్రటరీ ప్లస్ మంత్రి, ఆ స్టేటస్లో గెలిపించమని అడిగినాడు. అంటే రేపు కంటెస్ట్ చేయబోతున్నారు, గెలిపించమని అడిగినారు. దాంట్లో ఇది లేదు, చంద్రబాబు నాయుడు గారే ప్రకటించాలనేది ఏం లేదు. ఇదంతా ఒక ట్రెడిషన్లో పోతున్నారు. ఎమీనూరులో కూడా ప్రకటించడం జరిగింది. ఏవైతే ముందు నిర్ణయం తీసుకున్నారో, ఏవైతే డిసైడ్ అయినాయో ఆ డిసైడ్ అయినటువంటి మాత్రం చెప్పుకుంటూ పోతున్నారు. కొన్ని అన్డిసైడెడ్ పెండింగ్ పెట్టుకున్నారు, అవి మళ్ళీ